నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. సాయి చందన్న అంటే తిరుమల ఎవరు కూడా ఉండరండి. అసలు ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన చనిపోయిన అనంతరం ఆయన సతీమణి అయిన రజనీ గారు ఏ విధంగా ఉంటున్నారు? ఈ జన్మకు ఇక సెలవు. నాకు ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ జరిగింది అన్న మైక్ పట్టుకొని మాట్లాడినా పాటలు పాడినా కూడా చాలా మంది అలాగే ఉండిపోతారు. విరుద్ధంగా ఉన్న వాళ్ళకి తూట అని కూడా చెప్పచ్చు. మాట పాట కలిసి చెప్పే లీడర్లు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తారు. వాళ్ళు ఎక్కువ ప్రభావితం చేస్తారు. ఆ గొంతుని కూడా చాలా మంది చంపాలని జరిగాయి. తర్వాత పొలిటికల్ వేదిక మీద కూడా అందరికీ నమస్కారం. నేను మీ మల్టీప్లెక్స్ మంగతాయని. ఇప్పుడు ఎక్కడున్నామంటే సాయి చందన్న అంటే తిరుమల ఎవరు కూడా ఉండరండి. అసలు ఒక రకంగా చెప్పాలి అంటే ఎందుకంటే ఆయనకంటూ ఒక పేరుని తెచ్చుకున్నారు ఆయన బయట. ఆయన చనిపోయిన అనంతరం ఆయన సతీమణి అయిన రజనీ గారు ఏ విధంగా ఉంటున్నారు, ఆవిడ జీవితం ఎలా కొనసాగుతుంది ఏంటనేది ఆవిడ మాటలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? పర్లేదు. అన్న చనిపోయినప్పటి నుంచి కూడా అన్న చనిపోయారు అన్న ఇది అసలు ఎక్కడ లేదండి. ఎందుకంటే ఆయన యూట్యూబ్లో కానివ్వండి, లేకపోతే ఆయన ఛానల్లో కానివ్వండి, ఆయన ఎప్పుడు బతికే ఉన్నారని అనిపిస్తుంది. ఎవరికి కూడా చనిపోయారు అనేది ఒక్క రోజుకి తప్ప ఇంకెక్కడ కూడా అనిపించలేదు అసలు ఎవరికి కూడా. ఆయన మాటలో కానివ్వండి, పాటల్లో ప్రతి ఒక్కరి మనసులో అలా బతికే ఉన్నారు. అన్న చనిపోయాక మీరు చాలా బరువు బాధ్యతలు తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది? నాకు ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ జరిగింది అనే అది లేదండి. ఉన్నది చెప్తున్నాను. ఆ రోజు కూడా నేను షాక్లో ఉన్నాను కాబట్టి ఆ రోజు కూడా నాకు గుర్తులేదు. కాబట్టి ఉన్నారు, బిజీగా ఉన్నారు కాబట్టి బిఫోర్ కూడా నాకు కొంచెం బాధ్యతగా ఉండడం అలవాటే. ఇంకా కొంచెం బాధ్యతలు పెరిగినాయి. అంటే అన్న బయట ఎక్కువగా ఉండేవారు కాబట్టి మీతో అంతగా మాట్లాడేవారా వచ్చాక? ఖచ్చితంగా ప్రతిదీ మాట్లాడుకునే వాళ్ళము. ప్రతిదీ ఇంకా తనకు నేను, నాకు తనే కాబట్టి అన్ని విషయాలు మాట్లాడుకునేది. కానీ ఒకటి మాత్రం మేడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటంటే అన్న చనిపోయే ముందు రోజు, ఒక 2 రోజుల ముందు మిమ్మల్ని అందరినీ తీసుకొని ఊరికి తీసుకెళ్ళి సడన్గా మీతో టైం స్పెండ్ చేయాలి అనిపించడం కానీ ఇదంతా ఎందుకు అనిపించింది? 2 రోజుల ముందు కాదు, అదే రోజు తీసుకెళ్లారు. అంటే నాకు తెలిసి ఎవరమో ఎక్స్పెక్ట్ చేయలేదు. సాయి కూడా అనుకోలేదు. ఎందుకంటే ఏదైనా హెల్త్ సిక్ అయితే అనుకునేవాడే. సిక్ అయిపోయాను, బాగాలేదు, కొంచెం అనీజీగా ఉంది అనిపిస్తే ఎందుకు ఇలా ఉంది, రెస్ట్ తీసుకుందామో ఏదన్నా అనిపించేదేమో. అలా ఏం లేదు, చాలా యాక్టివ్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు. జస్ట్ ఏకాదశి ఉంది, ఆ రోజు ఏం కార్యక్రమాలు లేవు, హాలిడే ఉంది పిల్లలకని తీసుకెళ్లారంటే మాకు దొరికేదే తక్కువ టైం. ఆ తక్కువ టైము మేము కొంచెం పీస్గా పిల్లలతో ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తారు. అలాగే తీసుకెళ్లారు. ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు, తను కూడా అనుకోలేదు. అంతకు ముందు కూడా తీసుకెళ్లారు కాబట్టి అంతలా ఏం అనిపించలేదు. కామన్గా వెళ్తూనే ఉంటాం కదమ్మా, పొలం దగ్గరికి వెళ్తుంటాము, వస్తుంటాము. ఎప్పుడన్నా టైం దొరికితే అక్కడికే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము. కాబట్టి అలాగే వెళ్తున్నాము అనుకున్నాం. మీది ఇప్పటి బంధం కాదు మేడం. అసలు 2003 నుంచి అప్పటి నుంచి కూడా సాఫీగా సాగుతూనే ఉంది. సడన్గా ఇలా బ్రేక్ వచ్చిందని చెప్పాలి ఒక రకంగా చూసుకుంటే. కానీ ఆయన శరీరం మాత్రమే లేదు, ఆయన ఎప్పుడు మీతోనే ఉంటారని చెప్పచ్చు. కానీ 2003 నుంచి మీ పెళ్ళయ్యాక, పెళ్ళికి ముందు పెళ్ళయ్యాక ఆయనలో ఏమైనా మార్పులు వచ్చాయంటారా? మార్పులు అంటే ఆయన థింకింగ్లో కొంచెము, తర్వాత వర్క్లో డిఫరెన్సెస్ తప్పితే మా మధ్య ఉండే అటాచ్మెంట్లో పెద్దగా మార్పులు ఏం లేవు. అప్పుడు కూడా మాకు ఏదో పెద్ద టైం స్పెండ్ చేసుకొని ఏదో అన్నట్టు ఇప్పటి జనరేషన్ లాగా లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒక వర్క్, ఏదో ఒక గోల్ ఏదో పెట్టుకొని దానికోసం పనిచేయడం, కొంచెం సొసైటీ గురించి థింకింగ్ ఆ రకంగానే ఉండేది. పెద్దగా నాకు సాయిలో ఎటువంటి మార్పులు ఏమనిపించలేదు. మామూలుగా అన్నకి సాయం చేసే గుణం ఎంత ఉందో పాటలు పాడేది కూడా అంతే ఉంది. ఆ గొంతులో కానివ్వండి, ఆ గాంభర్యం, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మరి పాటల వైపు వెళ్లకుండా ఇటు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అసలు? అంటే తను రాజకీయ నేపథ్యం ఉన్న పాటలనే, రాజకీయ నేపథ్యం అంటే ప్రజా చైతన్య నేపథ్యం నేను చెప్పేది. తన లైఫ్లో తను ఏదో మూవీ సాంగ్స్ పాడడమో ఇంకేదో అట్లా లేదు. ప్రజలకి చైతన్యపరిచే విధంగా పాటలు పాడడం అనేదే తన చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. అంటే తన ఊరితో ఉన్న అనుబంధం, ఊర్లో ఉన్న చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు ఏదైనా. కాబట్టి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కూడా వర్క్ చేసిన అది ఉంది. ఆ రకంగా తనకి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం
ఇప్పుడు మనకు తెలంగాణలో మొత్తము ఉద్యమ నేపథ్యంతో రాజకీయము అలా మొదలవుతూ వచ్చింది కాబట్టి అలా తను చిన్నప్పటి నుంచి ఏదైతే చూసిండో ఆ వేళనే వెళ్ళిండు, పాటను కూడా ఆ వేళనే మలుచుకుండు. మీరు త్రిబులర్స్ మూవీ చూసారండి? చూశానండి. అందులో కొమరం భీముడో పాట ఉంది. అవును. అక్కడ దాని మీద ఎలా అయితే పాడారో ఆయన సేమ్ అలాగే మైక్ పట్టుకొని మన అన్న స్టేజ్ మీద పాడితే అసలు ప్రతి ఒక్కరు జనాలు కూడా అలా చూస్తూ ఊగిపోయేవారు. అసలు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవారు. నాకైతే అది చూసినప్పుడు చందన్నే గుర్తుకొచ్చాడండి. అసలు మీకేమన్నా అనిపించింది అది చూసినప్పుడు? ఆ ఒక్క సాంగ్ అని కాదు, నాకు చాలా సాంగ్స్ యాక్చువల్గా ఆ సాంగ్ కూడా చాలా బాగా పాడేవాడు. ఎప్పుడన్నా ఎవరన్నా ఎక్కడన్నా మూవీ సాంగ్ అడిగితే అటువంటి పాటలు పాడతాడు మెయిన్గా ఎక్కువగా. ప్రజల్లో చైతన్యం నింపాలి అన్న ఇది చాలా ఉండేది అసలు కసికదన్నలో. అవును, అంటే ఏదైనా చూసినప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి స్పందించడం అనేది అది సహజంగా తనకు పుట్టుకతోటే వచ్చింది. అది తన జీవితంలో అదే కొనసాగింది. ఇక పాట అంటే తెలంగాణ ఉద్యమంలో అందరికీ తెలిసింది. అదే రాజకీయంలో కూడా తన పాటనే ఒక ఆయుధంగా చేసుకొని తన వంతుగా నా వంతుగా పబ్లిక్కి నేను సర్వీస్ చేయడానికి ఒక పొలిటికల్ వేదికను ఎంచుకున్నాడు. అదే వేళ కష్టపడ్డాడు. పొలిటికల్ అంటే అసలు టైం ఉండదు, ఎప్పుడు ఉరుకులు పరుకులు, పిల్లలతో టైం స్పెండ్ చేయరు, మీతో టైం స్పెండ్ చేయరు. కాబట్టి ఒప్పుకున్నారా మీరు ముందు నుంచే? అంటే అది ఒప్పుకోవడమో లేకుంటే దీనికోసం అని డిసైడ్ చేసో అట్లా జరిగింది కాదు. నేను ఫస్ట్ సాయం చూడడమే ఇప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి చూశాను కాబట్టి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కూడా ఒక పొలిటికల్ అవేర్నెస్ ఉంటుంది కదా, ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు రెస్పాండ్ కావడము అట్లా. కాబట్టి నేను ఇక సాయి లైఫ్ స్టైల్ ఇదే అని ఫిక్స్ అయిపోయాను. మరి అనాలోచితంగా ఏదంటే అది చేసే మనిషి అయితే కాదు కదా. కాబట్టి చాలా పొలిటికల్ వేలోనే ఉన్నాడు, ఫస్ట్ నుంచైనా అదే వేలో ఉన్నాడు. అంటే సింగింగ్ అనేదో లేకపోతే పాట అనేది ఒక ఆయుధంగా మలుచుకున్నాడే తప్ప ఆ పాట ఒక్కటే ఉండదు కదా, వేదిక మీద పోయి ఒక పాటనే పాడి వచ్చేది ఉండదు కదా. ఎన్నో విషయాల పట్ల మాట్లాడేది ఉంటుంది, అవగాహన కలిగించేది ఉంటుంది, దాని గురించి వీళ్ళకు సబ్జెక్ట్ తెలియాలి, ఏం జరుగుతుందో తెలియాలి, అన్నీ ఉంటాయి కదా. కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే తనకు పాట కూడా, మాటతో పాటు పాట కూడా తెలుసు ముందు నుంచే తను అదే వేలో ఉన్నాడు. కాబట్టి ఏదో ఒకరోజు తను ఒక సింగర్గా సినిమాలనో లేకపోతే ఆ ఇండస్ట్రీలనో ఇంకెక్కడనో సెట్ కాడు. తను ఈ ప్రజా ఉద్యమాలను వదిలిపెట్టాడు. అంటే నాట్ ఓన్లీ ప్రజా ఉద్యమాలు అంటే అదొక్కటే అని కాదు, నెక్స్ట్ ఎంబడే తెలంగాణ ఉద్యమం మొదలైంది కాబట్టి ఇక తిని ఇదే వేలో వెళ్తాడన్న ఒక ఐడియా అయితే ఉంది నాకు. మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు? ఫిక్స్ అవ్వడం కంటే నేను అంతే అదిగా రెస్పాండ్ అయ్యాను. ఎందుకంటే తెలంగాణ మట్టిలోనే ఉంది కదా మన కర్జీల్. అన్న మైక్ పట్టుకొని మాట్లాడినా పాటలు పాడినా కూడా చాలా మంది అలాగే ఉండిపోతారు. అన్న పాటల్ని చాలా మంది కూడా ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారండి. అన్న పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది? చాలా పాటలు ఉన్నాయి. అమ్మ మీద పాడిన పాట నాకు చాలా ఇష్టము. చాలా పాటలు ఉన్నాయి. సాయి వాయిస్ నుంచి వచ్చే ఏ పాట అయినా నాకు నచ్చుతుంది. అంటే వాయిస్కి ఒక మెస్మరైజ్ చేసే అంటే నేను అట్లని చాలామంది సింగర్స్కి ఉంటుంది, ఉండదు అనట్లేదు. కానీ సాయి పాడడమే కాదు మాట్లాడుతుంటే కూడా వాళ్ళు అంటే ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసేస్తాడనమాట దాంట్లో. ఒకవేళ ఏదైనా విషయం గురించి చెప్తే అంత డీప్గా ఆయన నిజమే కదా ఇది అన్నట్టు ఉంటుంది. చిన్నపిల్లలు కథల్ని ఎలా వింటారో జనాలు కూడా సాయన్న పాటల్ని కానివ్వండి మాటలు అలాగే వింటూ ఉంటారు. నేను చాలా వీడియోల్లో చూశాను అలా జరగడం. ఆల్మోస్ట్ మనం యూట్యూబ్లలో అట్లా ఎట్లా అంటే ఓన్లీ పాటల వరకే పెడుతుంటారు, కానీ వేదికల మీద చూస్తే లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వేదిక మీరు ఒకసారి వెళ్ళి షాక్ అయ్యారు కదండి? ఒక్కసారి అని కాదు, నేను చాలా సందర్భాల్లో వెళ్ళాను. అంటే షాక్ అయ్యానని కాదు, ఆ రెస్పాన్స్ చూసి నాకు చాలా సంతోషంగా అనిపించేది. నైట్ 3-2 అవుతున్నా కూడా 3-2 మార్నింగ్ 4-5 అసలు తెలంగాణ మూమెంట్లో అయితే మార్నింగ్ 10 గంటలకు ఒక మీటింగ్ మొదలైతే మళ్ళీ మధ్యాహ్నం ఒక మీటింగ్, సాయంత్రం 6 గంటలకు మీటింగ్ మొదలైతే మార్నింగ్ 5 o'clock వరకు నైట్ మొత్తం. అంటే సాయి ఒక్కడని చెప్పట్లేదు, అలా చాలా మంది అలా సాగేది.
పబ్లిక్ కూడా అవేర్నెస్ ఆ మూమెంట్ అలాగే ఉండేది. అంటే ఒక్క మూమెంట్ అని కాదు, తర్వాత సందర్భంలో కూడా బిఫోర్ డే వరకు కూడా. మీకు ముందే పాడి వినిపిస్తూ ఉంటారా ఇంట్లో, నేను ఈ పాట పాడబోతున్నాను అని? లేదు, ఏ పాటను నేను ఈ పాట పాడతానని ఫిక్స్ అయ్యో రాసుకునే వేదిక ఎక్కడు. వేదిక మీదకి ఎక్కే ముందు ఆ వేదిక సందర్భం తెలిస్తే చాలు తనకి. ఇప్పుడు ఈ వేదిక ఎందుకు అంటే తను ఏదో ఒక సింగరు, ఈయన సింగర్ కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి నిలబెట్టి పాడిస్తే వాళ్ళు ఏదో వింటర్ అనే టైప్ కాదు. అవును, పొలిటికల్ అవేర్నెస్ ఉండి తన దగ్గర ఉన్న సింగింగ్ని ఆ పొలిటికల్ అవేర్నెస్కి అంటే ఆ పొలిటికల్ వేకి మలుచుకున్న వ్యక్తి కాబట్టి ఇంట్లో ఈ పాట ఆ పాట రాసేటప్పుడు మాత్రం ఇక రాస్తుంటే అట్లా చూడడము నేను కూడా అట్లా ఉండేది తప్ప ఈ పాట పాడతాను ఆ వేదిక మీద, ఆ పాట ఆ వేదిక ఎక్కితే ఆ సందర్భానికి ఏది అవసరమో ఆ వేదిక మీదనే పాడేవాడు. ఆ సందర్భాన్ని బట్టి మీరు అన్నట్టుగానే ఆ పాటల్లోనే అసలు తూటాలు లాంటి చిన్న చిన్న పదాలు వచ్చేవండి. అసలు ఎంత బాగుండేవో ఆ పాటలు అసలు కదండి. పాట అలాగే ఉండేది, మాట అలాగే ఉండేది. అంటే విరుద్ధంగా ఉన్న వాళ్ళకి తూట అని కూడా చెప్పచ్చు. విరుద్ధంగా ఉన్న వాళ్ళకి అంటే రాజకీయ వేదిక మీద మనం ఒక లైన్లో నడిచినప్పుడు అవతలి వాళ్ళకు కొంచెం విరుద్ధంగానే అనిపిస్తుంది. కానీ ఒక మాట కంటే మాట పాట కలిసి చెప్పే లీడర్లు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తారు, వాళ్ళు ఎక్కువ ప్రభావితం చేస్తారు. అవును, అన్న పాడేటప్పుడు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అలాగే చూస్తూ ఉంటారు అన్నట్టు ఇందాక మనం మాట్లాడుకున్నాం. కానీ ఆ గొంతుని కూడా చాలామంది పట్టుకొని చంపాలని కానివ్వండి లేకపోతే కొట్టడం కానివ్వండి చాలా సందర్భాల్లో జరిగాయి కూడా ఒక రకంగా చూసుకుంటే. అప్పుడు మీరు చెప్పారా వద్దు ఇవన్నీ ఆపేద్దాం అన్నట్టు ఏమైనా చెప్పారా? అంటే తెలంగాణ మూమెంట్లో ఉన్న సందర్భాల్లో జరిగాయి, తర్వాత పొలిటికల్ వేదిక మీద కూడా ఇప్పుడు ఏదైతే వేదిక మీద పాడినప్పుడు ఆపోజిషన్లో ఉన్న కొన్ని సందర్భాలు కావచ్చు, ఆయా వ్యక్తులు కావచ్చు, ఇంకా పార్టీలు కావచ్చు, అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే గొంతును పట్టుకొని ఏదోగా దాడులు చేయడానికి ప్రయత్నించడం కావచ్చు, లేదు ఏ రకమైన కొన్ని ఉంటాయి కదా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చూసిన సందర్భాలు కావచ్చు. పర్టికులర్గా నేను ఇది అంటే ఇక నేను చాలా మెన్షన్ చేయాల్సి వస్తుంది. అవన్నీ మెన్షన్ చేయాలని నేను అనుకోలేదు కాబట్టి వాటి గురించి ఎత్తట్లేదు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నది మాత్రం చాలా ఉంది, ఒకటని చెప్పలేము, చాలా ఉన్నాయి. అవి ఏ రోజు పెద్ద ఎత్తున బయటికి చెప్పుకున్న సందర్భాలు కూడా లేవు. ఎందుకంటే నాలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు అనేది ఒకటి. రెండవది అప్పుడు ఉద్యమ స్పిరిట్ ఒకటి. మూడవది అసలు మనం చేయకపోతే ఎట్లా, మనం కొట్లాడకపోతే ఎట్లా అనేది దానివల్ల అవి పెద్ద అంశాలకు కూడా అనిపించలేదు. ఎందుకంటే ఎంతోమంది అమరవీరుల ప్రాణత్యాగాల కింద కూడా అవి పెద్ద అంశాలు. మనల్ని నిర్బంధించడము, మనల్ని ఏదో పాడనీయకుండా చేయడము, లేదు దాడి చేయడానికి ప్రయత్నించడము, లేదు ఏమంటారు పోలీస్ జీపులలో తీసుకొని పోయి అట్లా ఉంచడం, ఇవన్నీ అరెస్ట్ చేయడాలు, ఇవన్నీ పెద్ద విషయాల్లాగా కూడా అనిపించలేదు ఆ సందర్భంలో. కొట్లాడుతున్నాం, ఉంటాము, చచ్చిపోతే చచ్చిపోతామని కదా దిగింది, అట్లా ఆలోచించారు, అట్లనే సాగింది కూడా ఉద్యమం. ఈ చేయకుండా ఉంటే బాగుండు అన్నట్టు ఏదైనా చెప్పారండి మీరు ఆయనకి? నేను కొన్ని సందర్భాల్లో రాజకీయ వేదికల మీద వ్యక్తులను విమర్శించే సందర్భాలు కూడా కొన్నిసార్లు వస్తాయి. అంటే మనము అవి మనం సలహా ఇవ్వడం సింపుల్గా కనిపిస్తుంది, కానీ అక్కడున్న ఎమోషన్కి అక్కడున్న దానికి కొన్ని సందర్భాల్లో వచ్చిన సందర్భంలో అది ఎందుకులే వ్యక్తిగతంగా అంటే కుటుంబాలని కాదు, ఆ వ్యక్తులు ప్రవర్తించే ప్రవర్తనల్ని కొన్నిసార్లు మాట్లాడడం కంటే పాట రూపంలో అది డిఫరెంట్గా అనిపిస్తుంది. అవును, ఆ సందర్భాల్లో చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఒక నాయకుడు మాట్లాడుతున్నప్పుడు అంతే స్థాయిలో అది ఉన్న మనము ఏదో ఒక రూపంలో దానికి చెప్పకపోతే ఎట్లా అన్నట్టు అట్లా డిస్కషన్ అయితే జరిగేది. నేను కొంచెం వ్యతిరేకించేదాన్ని ఆ విషయాలు. సాయన్నకు చేసినంత సపోర్ట్ నాకు తెలిసి ఎవరికి చేయరు అనుకుంటున్నానండి. ఒక రకంగా చూస్తే రాజకీయాల్లో ఇన్ని ఎత్తుపల్లాలు ఉంటాయని తెలుసు, చాలా మందికి ఇంకా చాలా ఉంటాయి, అయినా కూడా మీరు అంతగా సపోర్ట్ చేశారంటే అసలు రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజంగా ఉంటాయి, కొన్ని వర్గాలకు ఇంకా ఉంటాయి, ఆర్థికంగా లేకుండా ఎదిగే వాళ్ళకి ఇంకా చాలా ఉంటాయి, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎదిగే వాళ్ళకి చెప్పలేనన్ని ఉంటాయి. అట్లా అంటే ఏది మనం అనుకున్నంత సులభం కాదు లైఫ్లో. ఇప్పుడు వాళ్ళు ఎదిగారు, వీళ్ళు ఎదిగారు, మనం ఎదగలేకపోతున్నామంటే రాజకీయాల్లో అందరికీ
విషయ అవగాహన ఉందో లేకపోతే టాలెంట్ ఉందో లేకపోతే కష్టపడ్డోళ్ళు అంతా ఎదుగుతారు అనేది ఉండదు. చెప్పలేము. ఎదిగిన వాళ్ళకు ఒక ముందు అవకాశం వచ్చింది, ఎదగని వాళ్ళు అంతకంటే కష్టపడి ఉండొచ్చు, వాళ్ళకి అవకాశాలు రాకపోవచ్చు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కాబట్టి సాయి జీవితంలో చాలా ఎత్తుపల్లాలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. చాలా కష్టపడి ఒక్కొక్క మెట్టు అంటే 2 ఉంటాయి. ఒకటి తన కెరీర్, అంటే తను ఏదైతే గోల్ పెట్టుకున్నాడో నేను ఇది చెయ్యాలి పబ్లిక్ లైఫ్లో అని పెట్టుకున్నాడో దానికోసం కష్టపడ్డాను. 2 కుటుంబము ఆర్థికం దానికోసం మేము ఏ రోజు ఆ విషయాలు ఆలోచించలేదు. ఎందుకంటే ఇద్దరికి మేము అయ్యో బతకలేము అనే అటువంటి ఒపీనియన్ లేదు. కాబట్టి ఏదైతే రాజకీయాల్లో నేను ఇది చెయ్యాలి, ఈ స్థానానికి వెళ్ళాలి, ఆ స్థానానికి వెళ్ళి నేను ఇది చెయ్యాలనుకున్నాడో దానికోసం చాలా కష్టపడ్డదైతే ఉంది. మీ ఇద్దరిది కూడా లవ్ మ్యారేజేనండి. క్యాస్ట్ వేరు కానీ ఒకే ఊరు. ఒక ఊరు కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇప్పుడు జిల్లాలు డివైడ్ అయినాయి, అప్పుడు మహబూబ్ నగర్ మొత్తము ఒకటే కాబట్టి ఇద్దరిది మహబూబ్ నగర్. మీరు ముందు అన్నం చూసినప్పుడు ఏమైనా అనుకున్నారా, ఇష్టపడ్డారా మీరే? ఏం అనుకోవడం అంటే పర్టికులర్ ఒకసారి చూడంగానే అయితే మనం ఏం అనుకోం కదా. కామన్గా పరిచయం అయ్యే కొద్దీ కొంచెం మెంటాలిటీ తెలిసే కొద్దీ ఆ మనస్తత్వం మంచిగా అనిపించేది, ఆలోచనలు మంచిగా అనిపించేది, పాట విన్నాక మంచిగా అనిపించింది. అట్లా నిజ జీవితంలో జరిగినవే సినిమాల్లో తీస్తూ ఉంటారండి. అయితే మీ లైఫ్లో కూడా ఒకటి జరిగింది. సాయన్న మీరు చేయి పట్టుకొని పెళ్ళికి ముందు అలా నడుస్తూ వెళ్తుంటే వెనకాల చాలామంది స్టూడెంట్స్, చాలామంది ఏం కాదు, కొంతమంది ఫ్రెండ్స్ చేయబట్టుకొని మేమిద్దరము అంటే అదేదో లవ్ అంటే ఇంకేదో అట్లా ఎప్పుడు లేదండి. అది ఒక ఫ్రెండ్ లాగా, లేకపోతే సాయి మెంటాలిటీ మంచిదనో, లేకపోతే నేను కొంచెం దగ్గరయ్యో తను అలోన్గా ఉండడం వల్లనో అట్లా అది లవ్వా అని తెలియకుండానే లవ్ అయిపోయింది అట్లా. అదొకటి. రెండవది ఇప్పట్లాగా లేదు కదండి, అప్పుడు మరి జనరేషన్ కూడా అసలు అప్పుడు ఫోన్లే లేని సందర్భం. కాబట్టి ప్రతి సందర్భము అది సాయి అయితే ప్రతి సందర్భంలో ఏదో ఒక పని పెట్టుకునే ఉండేవాడు. ఆ పని పెట్టుకునే సందర్భంలో సాయిని కలవడానికి వెళ్ళి నేను కలిసేది. కాకపోతే ప్రతి సందర్భం ఒక మంచి జ్ఞాపకం, ప్రతిదీ ఇది అది అని కాదు. చాలా గొప్పగా ఇప్పుడు తలుచుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆ ఫోటో ఇప్పటికీ ఉందండి. సాయన్న చిన్నగా మీ ఫోటోని ఉంది, ఫోటో ఇప్పటికీ ఉంది. అన్నీ ఉన్నాయి మాకు సంబంధించిన అన్ని మెమరీస్. నేను అలాగే భద్రంగా, నాకు కొంచెం ఏదైనా ఉన్న వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవడం అలవాటు. అట్లా ప్రతిదీ డే 1 నుంచి ఇప్పటి వరకు మాకున్న చిన్న చిన్న మెమరీస్ కూడా నేను అట్లే అంటే ఉన్నాయి. ఇద్దరం కలిసి చూసుకునే వాళ్ళం, టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు గుర్తు చేసుకునే వాళ్ళం. ఇది ఈ సందర్భంలో ఇది చిన్న పుస్తకాల నుంచి బుక్ వరకు ఏది చిన్నది ఉన్నాయి, ఏదైనా వాచ్ ఆ సందర్భంలో ఇలా జరిగింది, ఈ సందర్భంలో ఇది లేదు, ఆ రోడ్డు మీద మనం ఇలా వెళ్తుంటే అని ప్రతిదీ గుర్తు చేసుకునే వాళ్ళం. గుర్తు చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. మీ ఇద్దరు దిగిన మొదటి ఫోటోని ఆయన అంత జాగ్రత్తగా ఉంచుకున్నారంటే ఇంకా మిగతావన్నీ ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటారని తెలిసిపోతుంది అక్కడే. సాయి చాలా హార్ట్ఫుల్ నేచర్. అంటే ఇప్పుడు వైఫ్గా నన్ను ఇంత ప్రేమగా చూసుకున్నారు, అలాగే తను ఎవరితో అటాచ్ అయితే, అది ఫ్రెండ్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, అంటే అలా ఎవరితో అటాచ్ అయితే వాళ్ళతో అంతే అనుబంధంగా ఉండేవాడు, అంతే అదిగా, అంతే ప్రేమగా. నాది సపరేట్ లైఫ్లో, నేను మా జర్నీ సపరేట్ కాబట్టి నాకు అంతే ప్రయారిటీ ఇచ్చేవాడు, అంతే ప్రేమగా చూసుకునేవాడు. ఒక మనిషిని ఇంతలా ప్రేమిస్తారా అనేది మిమ్మల్ని చూసాకే అర్థమవుతుందండి. పనికి వెళ్ళిపోయారా, లేకపోతే రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అయినా సరే భర్తగా హడావిడి లైఫ్ ఉంటుంది, కానీ మీరు ఇంతగా ప్రేమించి ఆయన చనిపోయిన అనంతరం కూడా ఆయన ఆశయాన్ని బతికించాలని చెప్పి మీరు చేస్తున్న ప్రయత్నం అసలు మాటలు చెప్పలేనిది. నేను అంటే సాయి కష్టాన్ని కూడా చూసినా కదండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఉంటుంది కొన్ని స్టేజ్ల్లో. ఇప్పుడు అమ్మ ఉంది, ఒక స్టేజ్లో చూస్తారు, అక్క చెల్లెళ్ళు ఉంటే ఒక స్టేజ్లో కొన్ని చూస్తారు. నా వరకు నేను సాయిలో ఒక 20 సంవత్సరాలుగా ప్రతిదీ చూశాను, ప్రతి కష్టం కూడా దగ్గరుండి చూశాను. అంటే కొన్ని మనం అనుకుంటాం అంత సింపుల్ కావు, ఎందులో అయినా ఏ ఫీల్డ్లో అయినా సరే కష్టపడుతూ ఎదగడం అనేది అంత సులభం కాదు. అందులో ఇంకా కొన్ని ఫీల్డ్లో ఇంకా కష్టం. అటువంటిది చాలా కష్టతరమైన ఫీల్డ్లో తను అంత ఎదిగి అంత పేరు తెచ్చుకొని తను ఏదైతే ఇదైతే నేను ఇది చెయ్యాలి
అని అంటే నిరంతరం ఒక 10 సంవత్సరాలు ఒకటే దాని గురించి కష్టపడుతూ అంత ఓపికగా అంత కమిట్మెంట్గా ఉండే వ్యక్తులను చాలా తక్కువ చూస్తుంటాం మనం. అది కూడా కుటుంబానికి కూడా సమయం తక్కువ ఇచ్చి. కాబట్టి నేను ఇప్పుడు దాన్ని బతికించకపోతే, దానికోసం కష్టపడకపోతే ఇంకా నేను సాయి లేకుండా నేను బతికి ఉపయోగం అర్థం లేదని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పుకుంటే. అవును, చిన్నప్పటి నుంచి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. అసలు ఆయన విషయంలో చేదు జ్ఞాపకం అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయిన విషయం అని కూడా మనందరికీ తెలిసిందే. కానీ మిమ్మల్ని ఆయన ఇష్టపడ్డ తర్వాత మీకు అనిపించిందండి ఈ కుటుంబంలో నేను ఉండగలను, కలిసిపోగలను అని అనిపించిందా మీకు? అంటే అప్పుడు ఇవన్నీ ఆలోచనలు లేవండి. కుటుంబంలో ఉండగలనా, వీళ్ళ కలిసిపోగలనా, లేదు సాయికి నాకు ఇద్దరు పెరిగిన ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ కాబట్టి గొడవలు అవుతాయా, కలిసి ఉంటామా, ఇవన్నీ లేవు. సాయి మెంటాలిటీ ఇది. సాయి చాలా హార్ట్ఫుల్గా ఉండే మనిషి, నన్ను చాలా బాగా చూసుకునేవాడు. తనకంటూ పర్టికులర్గా లైఫ్లో దేనికోసమైనా కష్టపడే మనస్తత్వము. మీ ఇద్దరు అభిప్రాయాలు కూడా చాలా వరకు సేమే ఉంటాయి కదండి. అంటే ఏ ఇద్దరు వ్యక్తులవి సేమ్ అభిప్రాయాలు ఉండవు, కానీ ఉన్న వరకైతే మేమిద్దరము అంటే మా జర్నీ ఇద్దరమే అన్నట్టు సాగింది కాబట్టి ఒకరు నచ్చుతుండే. కొన్ని డేస్ కొంత ఫ్రెండ్స్ తోటో లేకపోతే ఇంకోతో ఉంటేనో వాళ్ళు ఏంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో, ఎలా ఉంటారు, ఈ టైంలో ఎలా స్పందిస్తారు అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇన్ని డేస్ నుంచి కలిసి ఉండే క్రమంలో ఇంక ఇద్దరు ఒకరికొకరికి ఈ టైంలో వీళ్ళు ఈ విషయానికి ఇట్లా స్పందిస్తారు అనేది అర్థమైపోతుంది కదా. అలా అర్థం చేసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే ఆయన చనిపోవడానికి గల కారణం కూడా ఆల్రెడీ 1-2 హార్ట్ అటాక్ కూడా వచ్చిందని. లేదండి, అది రూమర్. 1-2 సార్లు అని కాదు. 2010లో తెలంగాణ ఉద్యమ సమయంలో కొంచెం అంటే ఫుడ్, నిద్ర, ఈ మూమెంటు, ఈ దాంట్లో తనకి కొంచెం ఏమంటారు కళ్ళు తిరిగి పడిపోవడం, కళ్ళు తిరిగి కాదు, వేదిక మీద నుంచి దిగే టైంలో పడిపోవడము, హాస్పిటల్ తీసుకుపోవడము, గ్యాస్ బబుల్ అనేది రావడము, అదేమన్నా హార్ట్ అటాక్కి దారితీస్తుందా అని డాక్టర్స్ టెన్షన్ పడ్డం, ఇవంతా జరిగింది. బట్ బయట అనుకునే అంత హార్ట్ స్ట్రోక్ వచ్చింది లేకపోతే స్టంట్ వేసిరి, ఇవన్నీ అబద్ధం. ఒకవేళ అటువంటిది ఉంటే ఇన్ని డేస్ వరకు మనిషి ఫస్ట్ పాట పాడలేరు. అవును, అటువంటిది ఉంటే ఇలా ఉండలేరు. కోవిడ్ తర్వాత కొంచెం ఎఫెక్ట్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ సాయి చాలా కారణాలు ఉన్నాయండి. బహుశా రెస్ట్ లేకపోవడం, ఆరోగ్యపరంగా కొంచెం శ్రద్ధ చూపించుంటే ఈరోజు ఉండేవారు అన్నట్టు ఏమన్నా ఉందండి? ఈ రకంగా ఏమన్నా ఎప్పుడన్నా సిక్ అయి ఉంది, లేదు అనీజీగా ఉంది, లేదు ఫీవర్ ఉంది, లేదు ఇంకేదన్నా అనిపించింది అంటే శ్రద్ధ చూపించే మనిషి కాదు అని ఏం కాదు. తన గురించి తను కాదు, వేరే వాళ్ళకు చెప్తాడు కూడా ఇంకా. కానీ ఈ రకంగా ఏమన్నా ఇప్పుడు మనకు ఒక 35-38 ఇయర్స్ ఏజ్లో ఏదైనా వస్తే ఇది వచ్చింది, ఇది ఇట్లా ఇది అని చూసుకుంటాం అంతే తప్పితే మనకి ఇంటర్నల్గా సడన్గా జరిగిన దానికి మనం ఇదయ్యింది, ఇదే నిజంగానే ఆరోగ్య సమస్యలు ఉండి వస్తేనేమో మనకు అలా అనిపిస్తుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా చాలా యాక్టివ్గా ఉన్న మనిషి, బిఫోర్ కూడా ప్రోగ్రామ్స్కి వెళ్ళి పాటలు పాడి వచ్చిన మనిషి, నిరంతరంగా ఏదో ఒక పనిలో యాక్టివ్గా ఉన్న మనిషిని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఎవరమైనా ఇప్పుడు నేను యాక్టివ్గా ఉన్నాను, రేపు సెకండ్ ఇల్లు జరిగింది అంటే ఎక్స్పెక్ట్ చెయ్యం కదా. ఎప్పుడో ఒకప్పుడు మనకు అనారోగ్యంగా ఉన్నాడు, ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో సిక్ అయిండు, పడుకుండు, గీ అనారోగ్యం ఉంది, గీ డిసీజ్ ఉంది అంటే వేరే విషయం. అటువంటిది ఏది లేదే లైఫ్లో. అసలు ఆ ముఖంలో కళ్ళ కానివ్వండి, అదంతా కూడా అసలు ప్రతి ఒక్కరి ఎవరైనా ముఖం చూసారంటే ఖచ్చితంగా చిరునవ్వు వచ్చేస్తుంది వాళ్ళకు కూడా. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. మీ లైఫ్ ఎలా సాగుతుందండి? సాగుతుందండి అంటే ఎలా సాగుతుంది అంటే సాయి లేకుండా సాగడం అంటే అది లైఫ్లో ఇక నడిపించడం, ఏదో ఒక రకంగా నడిపించడం అన్నట్టే. కాబట్టి నేను సాయి తదనంతరం సాయి ఏదైతే గోల్ పెట్టుకొని, అంటే గోల్ అని కాదు, తన జీవితం మొత్తం నిరంతరంగా దేనికోసమైతే అందుకోసం కష్టపడ్డది కూడా ఎందుకు రీజన్ నాకు తెలుసు కదా. దానికోసమే నేను బయటికి రావడం, కష్టపడము, ఇదంతా బయటికి వచ్చి ఈ వేని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. నేను అదే వేలో ఉన్నాను, పొలిటికల్ వేలో నాదైన రీతిలో నేను కష్టపడుతున్నాను. ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది కాబట్టి మీరు తర్వాత ఏం స్టెప్ తీసుకోబోతున్నారు? ఏం స్టెప్ ఏం లేదండి. ఇప్పుడు ప్రభుత్వాలు ఈరోజు ఒక ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకొక ప్రభుత్వం ఉండొచ్చు, ఈరోజు పదవులు ఉండొచ్చు, రేపు పదవులు లేకపోతే. కానీ రాజకీయాల్లో అలా కాదు కదా. రాజకీయ
క్షేత్రంలో ప్రజల పక్షాన లేకపోతే ప్రజలకు ఏదో ఒకటి చేయాలనుకునే వాళ్ళు నిరంతరం ఏదో రూపంలో కొట్లాడాల్సిందే. సాయన్న బతుకున్నప్పుడు మీరు ఆయనకి ఏదైనా ఒక విషయం చెప్పాలని కానీ ఏదైనా చెప్పాలి ఏదైనా అడగాలి అన్నది ఏమన్నా ఉందా, అడగకుండా ఉన్నది ఏమన్నా? అలా నేను ఎప్పుడు ఉండనండి. ఏది చెప్పాలనిపిస్తే ఇమీడియట్గా ఫస్ట్ చెప్పడమే, ఇంట్లో లేకుంటే ఫోన్ చేయడమే. ఈ రోజు వరకు ఇది చెప్పాలి అది చెప్పొద్దు అని లేదు. కాకపోతే సాయి చేస్తే కొన్ని చూడాలని ఉండే, అంటే కొన్నిటి కోసం కష్టపడి ఉంటారు కదా బాగా, వాటిని చూడాలని ఆశ మాత్రం చాలా ఉండే. ఎందుకంటే కొన్ని దానికోసం చాలా ఓపిక పట్టుంటాం లైఫ్లో. కష్టపడుతుంటే ఓపిక పట్టుంటాం, వాళ్ళని కష్టపెడుతున్న వాళ్ళ గురించి తెలిసి కూడా ఓపిక పట్టుంటాం. అట్లా అనేకం ఓపిక పట్టుంటాం కదా. ఏం కాదు, ఖచ్చితంగా ఇంత కష్టపడ్డా అంటే ఫలితము వస్తుంది. ఆ వచ్చిన ఫలితం కూడా దేనికోసం అనేది కూడా తెలుస్తుంది అనే దాని గురించి అది సాయి కొన్ని చేస్తే చూడాలని ఉండే. ఆయనకు చట్టసభలకు వెళ్ళాలన్న కోరిక అది ఖచ్చితంగా ఈసారి నెరవేరుతుండే. అది నెరవేరితే చూడాలన్న కోరిక అయితే చాలా ఉండే. పిల్లల విషయానికి వస్తే అసలు సరిగ్గా ఇంట్లో ఉండేవారు కాబట్టి పిల్లలు ఏమన్నా అనేవారా? లేదు, ఇప్పుడు ఇంట్లో సరిగ్గా ఉండలేదు అనే ఒపీనియన్ మాకు వచ్చేటట్టు ఎప్పుడు లేడు. ఇప్పుడు మనతోటి ఎప్పుడన్నా వచ్చినప్పుడు కూడా లేకపోతే ఆ ఉన్న కాస్త టైం కూడా మనల్ని పట్టించుకోకుండా స్పెండ్ చేయకుండా అట్లా ఉంటే మనకు అటువంటి ఒపీనియన్ కలుగుతుంది. కొంతమంది చాలా టైం ఇంట్లో స్పెండ్ చేస్తారు, అయినా కూడా వాళ్ళకి పెద్ద ఏముంది ఏం అన్నట్టే ఉంటారు. కామన్గా పెద్దగా ప్రయారిటీ లాగా ఉండదు. కానీ సాయి ఎంత టైం ఇంట్లో ఉన్నా కూడా అది చాలా వాల్యుబుల్గా ఉండేది. అది పిల్లల విషయంలో అయినా నా విషయంలో అయినా సరే మమ్మల్ని చాలా కేర్ పట్టించుకోవడము, ఏదన్నా టైం దొరికితే ఫ్యామిలీతోటే స్పెండ్ చేయడం అట్లా ఉండేది. అంటే ఇప్పుడు అడగచ్చు అడగకూడదు నాకు తెలియదు, పిల్లలు అంటూ ఉంటారండి, తలుచుకోవడం కానివ్వండి, డాడీ ఇప్పుడు ఉంటే బాగుండు మమ్మీ ఈ సందర్భంలో అలాంటివి ఏమన్నా? నాతో అట్లా ఈ సందర్భంలో ఉంటే బాగుండు ఆ సందర్భంలో ఉంటే బాగుండు అనే విషయాలు మాట్లాడారు కానీ గుర్తు చేస్తుంటారు. డిఫరెన్స్ చాలా ఉంటుంది కదండి, అది ప్రాక్టికల్గా ఫేస్ చేస్తే తెలుస్తుంది ఆ పెయిన్. గుర్తు చేస్తుంటారు, చాలా సందర్భాల్లో గుర్తు చేస్తుంటారు. కలిసి ఉండే సందర్భము, కలిసి తినే సందర్భము, బయటికి తీసుకెళ్ళడం అయినా. ఇప్పుడు నాన్న వచ్చిందంటే ఈ రీజన్ తోటి ఏదన్నా ఒక ప్యాంపరింగ్ కావచ్చు, మమ్మీ తిడితే నాన్న దగ్గరికి వెళ్తారు, నాన్న తిడితే అమ్మ దగ్గరికి వస్తారు, అట్లా ఒకటి ఉంటుంది కదా. సింగిల్ పేరెంట్గా ఉండేదానికి నాన్న ఉండేదానికి అందులోనూ సాయి చాలా హార్ట్ఫుల్గా చూసుకుంటాడు. డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఫీల్ అవుతారు, కొన్నిసార్లు బయటికి చెప్తారు, కొన్నిసార్లు సైలెంట్ అయిపోతారు, కొన్నిసార్లు లోపలనే ఏడుస్తుంటారు. బుక్లు అంటే బాగా ఇష్టం అనుకుంటా కదా. బుక్స్ అంటే కామన్గా చదివే అలవాటు. ఎక్కడికన్నా వెళ్ళినా ఏదైనా బుక్స్ గ్యాలరీస్ పెట్టినా ఏదున్నా ఏదో ఒక బుక్స్ కొనుక్కరావడము, చదవడము, నన్ను చదవమని ఫోర్స్ చేయడము, ఇవన్నీ జరుగుతుండేది. నిజానికి సాయన్న చనిపోయాక అసలు చనిపోతారు అన్న ఆలోచన కూడా ఎవరికి రాలేదు. ఆయన ఆ సెకండ్ ముందు వరకు బహుశా సాయికి కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. మేము కూడా ఏంటంటే ఫ్యామిలీతోటి రెగ్యులర్గానే ఎప్పుడైనా కొంచెం టైం దొరికితే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాడు కదా అన్నట్టుగానే అట్లా అదే దాంట్లో వెళ్ళడం కూడా వెళ్ళే కాదు. బిఫోర్ సెకండ్ వరకు కూడా మా అనిపించని సంఘటన ఒకటి జరిగితే అది ఎంత బహుశా సాయికి కూడా తెలియదు. అది ఎవరికి సాయి తెలియదండి. మామూలుగా చెప్పాలి అంటే ఎప్పుడు ఉంటాము ఎప్పుడు పోతాము అనేది ఎవరికి తెలియదు, అంటే ఏం జరుగుతుందో అనేది. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు కొంచెం ఏదైనా హెల్త్ సిక్ అవుతుంది, ఇంకేదన్నా ఉంటుంది, హాస్పిటల్కి వెళ్తాము, చూపించుకుంటాము, లేదు ఇలా అయ్యింది అనుకుంటాము, లేదు కొంత ఏజ్ తర్వాత కొన్ని జరగడము, ఇది ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. ఒక అంతకు బిఫోర్ వరకు చాలా మంచి మాట్లాడుకొని అన్ని రకాల ఉండే సడన్గా ఇట్లా మనుషులు కుప్పకూలిపోతారనేది నేను ఇట్లా జరుగుతాయా అని కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అంటే నా కళ్ళ ముందే జరిగింది కదా, మనం కామన్గా అనుకుంటాం, అది చూసి అనుభవిస్తే తెలుస్తుందండి. అంత ఈజీ కాదు. మన అనుకునే మనుషులు మన కళ్ళ ముందే కుప్పకూలి పడిపోతే ఆ పెయిన్ వేరే ఉంటుంది. మొన్నటి వరకు కూడా అన్న ప్లేస్లో మీరు ఉన్నారు పదవిలో. అవును, చైర్మన్గా. ఆయనది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం
2 years వరకు పీరియడ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మీరే కొనసాగుతున్నారా? లేదండి, మొన్న ప్రభుత్వాలు మారినాయి కదా, మొన్న జీవో ఇష్యూ చేశారు. జీవో ఇష్యూ చేసి 54 మెంబర్స్ కార్పొరేషన్ చైర్మన్స్ అందరినీ తీసేయడం జరిగింది. అందులో భాగంగా నాకు కూడా జీవో ఇష్యూ చేశారు. మొత్తానికైతే పదవి ఉన్నా లేకపోయినా మీరు ప్రజలకి సేవ చేయాలి అన్న ఆశయాన్ని బతికించాలి అనే దాంట్లోనే ఉన్నారు అంటారు. పదవి ఉన్నా లేకపోయి అంటే పదవిలు ఉంటాయనో ఇంకోటి ఉంటుందనో కాదండి. నేను ఒక 20 years సాయి మెంటాలిటీ చూశాను. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశాడో చూశాను. పొలిటికల్గా ఈరోజు ఆయన ఏ స్టేజ్లో ఉండేవాడో నాకు తెలుసు. అండ్ ఒకవేళ ఆ స్టేజ్కి వెళ్తే ఆయన ఏం అనుకున్నాడో నాకు తెలుసు. కాబట్టి నేను ఈరోజు బయటకు వచ్చింది కూడా సాయి అంటే సాయి చంద్ ఏం చేయాలనుకుంటే అది చేయడం కోసమే బయటకు వచ్చాను. దానికోసం ఈరోజు ఈ పదవి ఉంటేనే చేస్తాము, పదవి లేకుంటేనే చేస్తాను, ఇంకేదో అనేది ఏమి ఉండదు. రాజకీయ చట్టంలో సాయి చంద్ ఏం చేయాలనుకుంటుండో అది చెయ్యనికే నేను ఏ రకమైనగానైనా కొట్లాడతాను, ముందుకెళ్తాను అంటే ఖచ్చితంగా ముందుకెళ్తాను. నిజంగానే మీ అవసరం చాలా ఉందండి బయట. ఒక రకంగా చెప్పాలి అంటే సాయన్న బతుకుంటే ఎలా అయితే చేసేవారో మీలో కూడా చాలామంది సాయన్నను చూసుకుంటున్నారు. చాలామంది బయట కానివ్వండి, కింద కామెంట్స్లో కూడా అక్క మీలోనే మాకు సాయన్న కనిపిస్తున్నారు, మీరు చేసే పనుల్లోనే కనిపిస్తున్నారు అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది కింద కూడా. అది సాయి మీద ఉన్న అభిమానం కావచ్చు, బహుశా అది చూపిస్తున్నందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాయి అంటే మా లైఫ్ టైంలో నేను కొన్ని నేర్చుకున్నాను కదండి. మా జర్నీలో అని కాదు, కామన్గా నేను సొసైటీ పట్ల నాకంటూ నేను ఒక బాధ్యతగా ఇలా ఉంటే బహుశా సాయి ఉంటే ఇలా ఉండేవాడు. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఉండాలి, ఇది చేయాలని ఒకటి పర్టికులర్గా నిర్ణయించుకొని అడుగులు బయటకు వేసాను. ఏదో అంత ఈజీగా నేను అడుగు బయటకు వేసింది కాదు. ఖచ్చితంగా ఈ పని చెయ్యాలి నేను. అది ఎటువంటి ఆటంకం వచ్చినా, ఈరోజు పదవి ఉన్నా లేకపోయినా, ఎటువంటి ఆటంకం వచ్చినా, నాకు ఎవరైనా సహకరించకపోయినా నేను అది చెయ్యాలనే బయటికి వెళ్ళిన మనిషిని. కాబట్టి ఖచ్చితంగా చేస్తా. అలా సాయి మీద అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, లేదు మా అన్నని కావచ్చు, మా వదినని కావచ్చు, ఈ రోజు వరకు నా మీద కూడా అదే స్థాయిలో అభిమానం చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎటువంటి కష్టం వచ్చినా సరే మేము కూడా ఉంటాము అని ఒక కుటుంబంలాగా ఒక భరోసానిస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే నాకు ధైర్యం అండి. సాయన్న ఏదైతే కోరుకున్నారో ఆ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.